హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికి। ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు వాట్సాప్ ద్వారా అన్నదాత స్కీమ్ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది ఈ విధంగా ఏ అన్నదాత స్కీమ్ పథకానికి అర్హులో కాదు ఏ విధంగా తెలుసుకోవాలనేది మీకు వీడియోలో డీటెయిల్ గా చెప్తాను। ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి। అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ నెంబర్ అయితే మీ మొబైల్లో సేవ్ చేసుకోండి। సేవ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ మీరు ఆ నెంబర్కి సంబంధించి మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు హాయ్ అనే విధంగా టెక్స్ట్ మెసేజ్ అనేది పెట్టండి। సో మీరు ఈ విధంగా హాయ్ అని పెట్టిన తర్వాత మీకైతే ఈ విధంగా రిప్లై అనేది వస్తుంది। మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అని ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది। వచ్చిన తర్వాత కింద చూడండి మీకు సేవని ఎంచుకోండి అని ఉంటుంది చూడండి। జస్ట్ మీరు సేవని ఎంచుకోండి మీద క్లిక్ చేయండి। సేవని ఎంచుకోండి మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని ఈ విధంగా వస్తుంది। వచ్చిన తర్వాత కింద అయితే మీకు దయచేసి ఒక సేవని ఎంచుకోండి అని వస్తుంది। వచ్చిన తర్వాత జస్ట్ దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ అన్నదాత సుఖీబాబా అదేవిధంగా జైలు సేవలు తల్లి వందనం విద్యా సేవలు అని ఈ విధంగా ఇక్కడ చాలా రకాల పౌర సేవలు అయితే వచ్చాయి। జస్ట్ ఇక్కడ మీరు అన్నదాత సుఖీబాబా అని సెలెక్ట్ చేసుకోండి। ఈ విధంగా అన్నదాత సుఖీబాబా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబాబాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు స్థితిని తనిఖీ చేయండి అని ఉంటుంది। జస్ట్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే ఉంచండి। లోడింగ్ అయిన తర్వాత దయచేసి మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని వస్తుంది। వచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీకు ఫార్మర్కి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి। రైతుకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి। ఇక్కడ రైతుకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు నిర్ధారించండి మీద క్లిక్ చేయండి। ఇక్కడ నిర్ధారించండి మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ సేవని ఎంచుకోండి అని వచ్చి మీకు రెస్పాన్స్ సెండ్ అని వస్తుంది। వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు మెసేజ్ అనేది సెండ్ అయితే అవుతుంది। సెండ్ అయిన తర్వాత చూడండి మీకు ఏడీఎస్పీ స్టేటస్ డీటెయిల్స్ అని వస్తుంది చూడండి। వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు నేమ్ దగ్గర మీకు ఫార్మర్కి సంబంధించి నేమ్ అయితే ఉంటుంది। అదే ఇక్కడ ఫాదర్ గార్డియన్ దగ్గర మీకు సంబంధించి ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది। అదేవిధంగా ఇక్కడ యూఐడి దగ్గర మీకు ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది। అది ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది। అదే మండల్ దగ్గర మండల్ అయితే ఉంటుంది। విలేజ్ దగ్గర విలేజ్ నేమ్ అయితే ఉంటుంది। స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని ఉంటుంది చూడండి। అదే ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉంటుంది। ఇక్కడ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని చూపిస్తే అన్నదాత స్కీమ్ పథకానికి మీరు అర్హులైనట్టు, అంటే అన్నదాత స్కీమ్ పథకానికి మీరు ఎలిజిబుల్ అయినట్టు। ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఈకేవైసీ కంప్లీటెడ్ అని చూపిస్తే అన్నదాత స్కీమ్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు। ఇక్కడ ఈకేవైసీ అదే ఈ విధంగా ఇక్కడ ఎలిజిబుల్ అని చూపిస్తే మీకు డబ్బులు అనేది విడుదల చేయగానే మిగతా డబ్బులు అయితే పడతాయి। జూలై 18వ తేదీ బీహార్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి గారు వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది। అదే రోజున అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది। డబ్బులు విడుదల చేయగానే అయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చా మీకు అయితే తెలియజేస్తాను। విడుదల చేయగానే మీకు పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, డబ్బులు అనేది పడ్డాయో లేదో అనేది మీకు ఆ డీటెయిల్గా మీకు అయితే నేనైతే వీడియో అయితే పెడతాను। సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే ఈ విధంగా అయితే వాట్సాప్లోనే మనం అయితే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి స్టేటస్ అనేది అర్హులో కాదు ఎలిజిబుల్లో కాదు ఈ విధంగా చాలా ఈజీగా జస్ట్ ఆ రైతుకు సంబంధించి ఆధార్ నెంబర్ ద్వారా అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు లైక్ చేయండి। అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।